అంటే భూమిని చాపచుట్టిన రాక్షసుడి పేరు విన్నాం కానీ భూమిని మింగిన రాక్షసుల కాలనీ పెళ్ళాం పేరిట రిజిస్ట్రేషన్. అంటే ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే కడప జిల్లాలోనే నాకు తెలిసి మీడియాలో వచ్చింది 66 సర్వే నంబర్లు మింగేశారు. 1800 ఎకరాలు వీళ్ళ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? అదేమంటే ఫైళ్లు తగలబెడతారు. చెరువులు, అటవీ భూములు, పోరంబోకు, కొండ పోరంబోకు, రెవెన్యూ పోరంబోకు, మొత్తం పోరంబోకు. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఎన్ని స్కాములు జరిగాయో, మద్యం స్కామ్, ఇసుక స్కామ్, ఇలా ఎన్నో స్కాములు, భారీ స్కాములు జరిగాయి. ఇదంతా మనకు తెలిసిందే. అయితే ప్రభుత్వం దిగిపోయిన తర్వాత, అంటే వైసీపీ పాలన పోయిన తర్వాత కూటమి సర్కారు చాలా అవకతవకల్ని బయటకు తీసుకొస్తూ ఉంది. దాని మీద విచారణ వేస్తూ ఉంది. అయితే తాజాగా మరో భారీ భూ కబ్జాకి తెరతీసింది వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత, అంటే వైఎస్ మదన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారి పెదనాన్న కుమారుడు వైఎస్ మదన్మోహన్ రెడ్డి ఏకంగా 100 ఎకరాలు పశువులకు సంబంధించి మేత వేసేటువంటి ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి ఆ స్థలాన్ని ఆయన కంచేశారు. దీనికి సంబంధించి ప్రభుత్వం సీరియస్ అయింది. సిఎస్ గారు కూడా విచారణకు ఆదేశించారు. దీనికి సంబంధించి రెవెన్యూ శాఖ ఎంఆర్ఓ గారి మీద కూడా చర్యలకి ఉపక్రమించినట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనతో వివరించడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. నిజంగా వైసీపీ వాళ్ళు ఎన్ని అరాచకాలు చేశారో లెక్కకు మిక్కిలిగా తెలుస్తూ ఉంది. అయితే మనం భూమన భూ కబ్జా చూసాం, అలాగే పెద్దిరెడ్డి భూ కబ్జా చూసాం. ఇలా కీలక నేతలు చాలా మంది అనేక రకాల భూ కబ్జాలు చూసాం. అయితే తాజాగా ఈ మదన్మోహన్ రెడ్డి అని కడప జిల్లాలోనే ఆయన భూ కబ్జా చేయడం మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? జగన్మోహన్ రెడ్డి ఇలా ఎంతమందిని ప్రోత్సహించారు? మన రాజ్యమేలే, 30 ఏళ్ళు నేనే ఉంటాలే అంటూ అసలు ఆంధ్రప్రదేశ్ని ఆయన ఎస్టేట్గా భావించారా? అసలు ఏంటి కబ్జాలు? ప్రభుత్వం అసలు ఏం చర్యలు తీసుకోవాలి? దీనిపై మీరేం చెప్తారు? పురాణాల్లో బకాసురుడు అని ఒకడు ఉండేవాడు. రాక్షసుడు బకాసురుడు అప్పట్లో ఒకడే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఊరూరా బకాసురుల్ని తయారు చేశాడా? ఊరికో బకాసురుడు మనకు కనపడుతుంది. ఉండొచ్చు సార్, ఊరికి ఒక్కళ్ళు కాదు, 2-3 ఆశ్చర్యపడక్కర్లా. అంటే మొత్తం బకాసురులందరూ కలిసి ఒక పార్టీ పెట్టుకుంటే అదే వైఎస్ఆర్సీపీ అనొచ్చు అంటారా? అంటే భూ బకాసురుల కాంగ్రెస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే భూ బకాసురుల కాంగ్రెస్. ఇప్పుడు మీరు అన్నదే ఆ తొండూరు మండలం కడప జిల్లాలో మల్లెల అనే గ్రామం దగ్గర 100 ఎకరాలు కబ్జా. అంటే ఎవరైనా జగన్మోహన్ రెడ్డి సొంత పెదనాన్న కొడుకు మదన్మోహన్ రెడ్డి పేరిటేమో 14 ఎకరాలు అసలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఆయన భార్య మాధవీలత పేరిట ఒక 9 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడంట. అసలు ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు? ఆ చేయించిన ఆయన ఎవరు? రెవెన్యూ అధికారులు, ఎంఆర్ఓ గారు. ఆ తహసీల్దార్ మీద ఏదో డిపార్ట్మెంటల్ ఎంక్వైరీకి ఆదేశించినట్టున్నారు. ఎస్. అంటే పశువుల మేతకి ఉపయోగపడే 100 ఎకరాలు కలిపేసుకున్నాడని అక్కడ చెరువుల్లో బోర్లు వేసి 2 కిలోమీటర్ల పైప్ లైన్ వేసి చీనీ చెట్లు సాగు చేస్తున్నాడని కంచె కూడా ఏర్పాటు చేశారు సార్. అంటే ఇప్పుడు ఎక్కడ కడప జిల్లా మొత్తం మడత పెట్టారా? చాప చుట్టేశారా? సంస్థానంలాగా అయిపోయింది ఇప్పుడు అది. అప్పట్లో హిరణ్యాక్షుడు అని ఇంకో రాక్షసుడు ఉండేవాడు. ఆయన అసలు భూమినే చాప చుట్టారు అనేవాడు. అంటే భూమిని చాప చుట్టిన రాక్షసుడి పేరు విన్నాం కానీ భూమిని మింగిన రాక్షసుల ఈ కలికాలంలో, ఆధునిక యుగంలో ఆయన ఎవరో సీకే దిన్నె మండలం, కడప జిల్లాలోనే సీకే దిన్నె మండలంలో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా సజ్జల ఎస్టేట్. అవును, ఇది మదన్మోహన్ ఎస్టేటా? ఎవడి కాడు జనం భూములు, పేదల భూములు ఆక్రమించి సొంత ఎస్టేట్లు కట్టుకున్నారంటే 146 ఎకరాలు కబ్జా అన్నారు. అదేదో 3 మెన్ కమిటీ కూడా వెళ్ళింది, అసలు రానివ్వలేదు. ఆ కంచె దాటి సజ్జల ఎస్టేట్లోకి సరే మొత్తానికి ఏదో బలప్రయోగం వెళ్ళారు, కొలిచారు. ఒక 54 ఎకరాలు కబ్జానో ఏదో తేల్చారు. కట్టించారా డబ్బు అతనితో? లేదు. అసలు ఇన్నాళ్ళు ఆ 54 ఎకరాలు సాగు చేసినందుకు మరి ఫల సహాయం రికవర్ చేశారా? చేయాలి కదా. అంటే ఇప్పుడు ఆయన ఎవరో మేడ రఘునాథరెడ్డి, వైసీపీ రాజ్యసభ సభ్యుడు. ఆయన కూడా అక్కడ ఏదో చింతపల్లి అనే దాంట్లో మొత్తం అసలు మండలం మింగేశారా? అంటే వీళ్ళకి భయం లేదా సార్? మామూలుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, ఎల్లకాలం మా గవర్నమెంట్ ఉండదు అన్న భయం లేదంటారా? అంటే కథలుగా ఏది ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఇదే జిల్లా రాజంపేట ప్రస్తుత శాసనసభ్యుడు. అసలు ఆయన అయితే అసలు ఏమనుకోవాలి నాకైతే అర్థం కావట్లా. ప్రభుత్వ భూమి బీసీ కాలనీ కట్టిస్తున్నా అన్నాడు, బీసీలందరికీ ఇళ్ళు అన్నాడు, కట్టారు.
ప్రభుత్వ డబ్బులతో నిధులతో కేంద్ర నిధులతో ఏదో ప్రధానమంత్రి గ్రామీణ రోజ్గార్ యోజన ఏదో మొత్తానికి బీసీ కాలనీ ఏర్పడింది. కాలనీ పెళ్ళాం పేరిట రిజిస్ట్రేషన్. ఎంత అన్యాయం సార్ అసలు. ఆకేపాటి జ్యోతి అక్కడే ప్రభుత్వ భూమి. ఆ ప్రభుత్వ భూమిలో మీ అందరికీ ఒక కళ్యాణ మండపం కట్టించి ఇస్తున్నా అన్నాడు. మ్యారేజ్ ఫంక్షన్ హాల్ టీటీడీ నిధులు అన్నారు. పాపం టీటీడీ నిధులు ఎవరు సుబ్బారెడ్డి ఆయనే కదా, లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి ఇచ్చారు. టీటీడీ నిధులతో కళ్యాణ మండపం ప్రభుత్వ భూమిలో అయిపోయింది. సీన్ కట్ చేస్తే ఈయన పేరున రిజిస్టర్ అయి ఉంటుంది. భార్య పేరిట జ్యోతి మేడం, తమ్ముడు పేరిట, అంటే ఆకేపాటి ఎస్టేట్ అది. అంటే ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే కడప జిల్లాలోనే నాకు తెలిసి మీడియాలో వచ్చింది 66 సర్వే నంబర్లు మింగేశారు. 1800 ఎకరాలు, 66 సర్వే నంబర్లలో 1800 ఎకరాలు మింగినట్టుగా ఇవాళ కొంతవరకు గుర్తించింది. ఏది మీడియా కావచ్చు, లేకపోతే ప్రభుత్వం కావచ్చు. ఇంకా గుర్తించనిది ఎంత ఉంది అంటే ఈ భూ బకాసురుల చిట్టా తేల్చడానికి ఎంతకాలం బట్టే అవకాశం ఉంది సార్? అంటే ఇప్పుడు అసలు తవ్విన కొద్దీ బయటకు వస్తున్నాయి కదా. ఇప్పుడు ఇప్పుడు మొన్న మనం చూసాం, అది ఏది మంగళంపేట అడవులు అన్నారు, ఎక్కడ నల్లమల అడవులు, అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏదో ఫామ్ హౌస్ కట్టాడన్నారు. అదేంటది అసలు కూలాళ్ళ కోసం కట్టించానని చెప్పాడు. ఎన్ని ఎకరాలు? 73 ఎకరాలు. ఎంత హాస్యాస్పదం. అడవులు చుట్టూ అడవి మధ్యలో పట్టాభూమి ఎక్కడి నుంచి వచ్చింది? చాలా విడ్డూరంగా ఉంది ఆయన ఆన్సర్. మిథున్ రెడ్డి ఏమంటాడు, ఇది మా కష్టార్జితం, మా తాతల నుంచి వచ్చింది. చంద్రబాబు ఒప్పుకున్నాడు, లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి ఒప్పుకున్నాడు, అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడేంటి? ఈ టైప్లో వితండవాదం. అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అసలు ఈ బకాసురుల టీంకి కెప్టెనా? ఆయన ఏంటి అసలు 5 నియోజకవర్గాల్లో 15 మండలాల్లో 20,000 ఎకరాలు కబ్జా అన్నారు. 20,000 ఎకరాలు. అసలు ఒక ఊరు ఉంటుంది రాగాలపల్లి అని, అదేదో జమీందారీ భూమి, 1000 ఎకరాలు స్వాహ. ఆయన పేరిట, ఆయన బంధువుల పేరిట, కుటుంబ సభ్యుల పేరిట, బినామీల పేరిట ఊరు మింగేశారు. ఆయన భార్య అంట పెద్దిరెడ్డి స్వర్ణ మేడం పేరుతో 220 ఎకరాలు ఏమో అని మీడియాలో చూసాం. అంటే ఎట్లా సాధ్యం? నాకు తెలిసి భూ సంస్కరణల చట్టం ఉంటుంది. మాగాణి 18 ఎకరాలు, మెట్ట ఏదో 23 ఎకరాలు, ఎంతో అంతకన్నా ఉండకూడదు. అసలు మామూలుగానే చూస్తే పెద్దిరెడ్డి పేరిట 22 ఎకరాలు, మిథున్ రెడ్డి పేరిట 40 ఎకరాలు ఏదో ఉంటుంది. వీళ్ళ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? అదేమంటే ఫైళ్లు తగలబెడతారు, ఏకంగా కోర్టుల్లో ఫైళ్ళని దొంగిలిస్తారు. మదనపల్లి ఫైల్స్. అరే 2 ఆర్డీఓలు సస్పెండ్ అయ్యారు. ఆర్డీఓ ఆఫీసులో పెట్రోల్ డబ్బా ఎందుకు వస్తుంది? అగ్గిపెట్టి ఎందుకు ఉంటుంది? అక్కడ ఉండేది ఫైళ్ళు, కాగితాలు తగలబెట్టేశారు. అవును. అంటే ఎంత ఏ విధంగా అసలు కథలుగా చెప్పాలన్నమాట వీళ్ళ యొక్క ఆ భూ కబ్జాలను చూసినట్లయితే. భూమన కరుణాకర్ రెడ్డిది బయటకు వచ్చాను మొన్న. ఏంటి భూమన కరుణాకర్ రెడ్డి స్వర్ణముఖి నది ఒడ్డున ఆయన భార్య పేరుతో, ఆయన కొడుకు పేరుతో అవినయ్ రెడ్డి, అరే 150 కోట్లంట ఆ భూమి ఖరీదు. 15 ఎకరాలు బ్రహ్మాండంగా అప్పుడు కబ్జా చేసి పారేసి ఫెన్స్ వేసేసి పండ్ల తోటలు బాగా సాగు చేస్తున్నారు వీళ్ళు. ప్రజల భూముల్లో పండ్ల తోటలు సాగు చేస్తున్నారా? మరి ఏంటి సార్ ఎట్లా ఇది ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఒక సవాల్గా కూడుకుంది? ఎందుకంటే ఇప్పటికే అంటే మంచి ప్రభుత్వం అంటూ డెవలప్మెంట్ మీదనే దృష్టి పెట్టింది. ఇలాంటి అరాచకాలకి శిక్ష పడకపోతే ప్రజల్లో కూడా అసహనం, లేకపోతే ప్రభుత్వం ఉదాసీనత మీద విమర్శించేటువంటి పరిస్థితి. 5 ఏళ్ళు చాలదంటున్నాడు చంద్రబాబు. ఇవన్నీ తవ్వి తీయాలంటే, వీటన్నిటిపై విచారణ జరిపించాలంటే, దోషులను కఠినంగా శిక్షించాలంటే 30 ఏళ్ళు పట్టేటట్టుంది నాకు. అంటే 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి హయాంలో 1.0 జగన్ ఇన్ని వేల ఎకరాలు, ఇన్ని లక్షల ఎకరాలు పేదల భూములు లాక్కున్నారంటే ఏమంటాడు జగన్మోహన్ రెడ్డి? 2.0 అంటాడు. ఇప్పుడు టైం మీది, రేపు టైం మాది అంటున్నారు. సో ఆ విధంగానే అధికారులను కూడా బెదిరిస్తూ ఉన్నాడు సార్. నెక్స్ట్ మేము వస్తాము, ఇప్పుడు కూటమి ఎన్ని విచారణలు చేపట్టినా మేము వచ్చాక ఇవన్నీ కూడా మాఫీ చేస్తాం, మమ్మల్ని ఎవడేం చేయలేడు. ఏం మాఫీ చేస్తావు? ఇప్పుడు మొత్తం ఈ కబ్జాలన్నీ దీంతో మీ దాహార్తి తీరదు, భూదావాద్రి తీరదు. మళ్ళా నిన్ను గనక గెలిపిస్తే ఇక భూమి మిగులుస్తారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2.0 అంటే జనం భయపడటం కాదు, భూమి వణికిపోతాను, భూమాతే వణికిపోతుంది. ఒరే ఇప్పటికే ఇంత చెరబట్టారు, ఇంకా అసలు నేను తాళలేను, భరించలేను. అంటే ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రాజశేఖర్ రెడ్డి అప్పట్లో అసెంబ్లీలో ఏం చెప్పాడంటే, నాకు తెలియకుండా మా నాన్న కొన్నాడు అసైన్డ్ భూమి రాజారెడ్డి 616 ఎకరాలు ఇడుపులపై ఎస్టేట్లో ఇచ్చేస్తున్నా అన్నాడు. ఆయన సొంత సంస్థానంలో భూమి ఇచ్చినట్టు. అబ్బో దేవుడు అనుకున్నారంతా. 616 ఎకరాలు రాజశేఖర రెడ్డి ఇప్పుడు చూశారు అసెంబ్లీలో స్పాట్లో అనౌన్స్ చేశాడు. ఆయనకి తెలియకుండా వాళ్ళ నాన్న కొన్నాడంట. నిజంగానే కొన్నాడా? ఇచ్చేస్తున్నా అన్నాడు. మరుసటి రోజు అసెంబ్లీలో పట్టిన పట్టు మళ్ళా మాట మార్చాడు. ఏమన్నాడు? 316 ఎకరాలే అన్నాడు.
తూచని 616 కాదు 316 ఎకరాలే, అది ఇచ్చేస్తున్నా అన్నాడు. ఇచ్చారా? సెంటు భూమి ఇచ్చారా? ఇప్పటికీ లేదు, ఇవ్వలేదు. ఇడుపులపాయ ఎస్టేట్లో 616 కాదు 316 కాదు, రెండు కలుపు, అంటే 1000 ఎకరాల పైన కబ్జా. ఆ మధ్య అప్పట్లో తెలుగుదేశం ప్రతినిధులు హెలికాప్టర్లు వెళ్ళి శాటిలైట్ అక్కడ ఫోటోలు తీసి హెలికాప్టర్లు తీశారు. అదేదో ఆదికేశ్వర నాయుడు హెలికాప్టర్ వేసుకెళ్ళాడనో ఏదో తిట్టాడు రాజశేఖర రెడ్డి అప్పట్లో. అంటే చెరువులు, అటవీ భూములు, పోరంబోకు, కొండ పోరంబోకు, రెవెన్యూ పోరంబోకు, మొత్తం పోరంబోకు. సార్ పోరంబోకు అంటే ఇప్పుడు అసైన్య భూముల్లో కూడా పేదల పక్షం లేకుండా మొత్తం అంటే చోటా లీడర్ల గ్రామాల్లో ఉండే తన యొక్క ఆ పార్టీకి సంబంధించిన చోటా మోటా లీడర్లు మొత్తం వాళ్ళ హస్తగతం చేసుకున్నారు. అంటే దళితులకు కానీ ఎస్టీలకు కానీ ఇప్పుడు అసైన్య భూమి మ్యాక్సిమం లేదు. అంటే ఏంటి ఆయన స్ట్రాటజీ ఏంటి? భూమి మొత్తం వాళ్ళ చేతుల్లో ఉండాలా, లేకపోతే ఆ పార్టీ నాయకుల చేతుల్లో ఉండాలా? ఆర్థికంగా మనం పరిపుష్టిగా ఉంటే, బలిష్టంగా ఉంటే మనం రాష్ట్రాన్ని శాసించవచ్చు అనేటువంటి దృక్పథం. 5 ఏళ్లలో 13 లక్షల ఎకరాలు కబ్జాకు గురైందని, అందులో 6.5 లక్షల ఎకరాలు ఎస్సీ ఎస్టీ అసైన్డ్ భూములని. అంటే ఇంకా ఇదంతా నిగ్గుదేలాలి. ఏది పోరంబోకు అన్నారు ఇందాక. పోరంబోకు అంటే ఏంటి? ప్రభుత్వం ఊళ్ళో గాలికి తిరిగేవాడిని పోరంబోకోడు అంటారు. ఊళ్ళో గాలికి తిరిగేవాడిని వాడో పోరంబోకు అనేవాడు. ఏ బాధ్యత లేకుండా. అంటే ఇప్పుడు ఈ కొండ పోరంబోకు, రెవెన్యూ పోరంబోకు, ఈ మొత్తం పోరంబోకు భూమి అంతా మింగేవాడు బడా పోరంబోకు. అంటే మొత్తం పోరంబోకులంతా ఆ పార్టీలోనే ఉన్నారా? అబ్సల్యూట్లీ సార్, నో డౌట్ అందులో. అంటే అదేది వైఎస్ఆర్ కాంగ్రెసా పోరంబోకు కాంగ్రెసా? బొల్లా బ్రహ్మనాయుడు ఈ రాష్ట్రం జాలకేం చేశాడు తెలుసా? పక్క రాష్ట్రం కూడా వెళ్ళాడు, తెలంగాణ హైదరాబాద్కి వెళ్ళి. అక్కడికి వెళ్ళి అక్కడ గడ్డిపేట చెరువే మింగాలని చూసారా? నిన్న ఆయన కూడా డిఎస్సి ఆందోళనలో ఆందోళన చేస్తున్నాడు. అంతకంటే దారుణం హాస్యాస్పదం మరొకటి ఉంటుందా సార్? బొల్లా బ్రహ్మనాయుడిని పరామర్శిస్తారు వీళ్ళు వెళ్ళి. విరూపాక్షని రేపు పరామర్శిస్తాడు ఆయన. అంటే ఇవాళ ప్రజల్లో చర్చ ఏది? ఎవరు నాయకులు, ఎవరు ప్రజాప్రతినిధులు, ఎలాంటి వాళ్ళు నాయకత్వం వహించాలి ఈ రాష్ట్రానికి, ఎలాంటి వాళ్ళని మనం ప్రజాప్రతినిధులుగా గెలిపించుకోవాలి? పోరంబోకులన ప్రజలకే వదిలేద్దాం. పోరంబోకులు గెలిపిస్తారా లేకపోతే అభివృద్ధి చేసేవాళ్ళని గెలిపిస్తారా? వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ధన్యవాదాలు సార్.